హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ దాత్రి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రథసప్తమి వ్లాగ్. రథసప్తమి సందర్భంగా తిరుమలకి వెళ్ళాను. చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. రథసప్తమి అది కూడా సండే వచ్చింది. సో ఇంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట స్టార్టింగ్లోనే. రథసప్తమి రోజు తిరుమలలో స్వామివారు అన్ని వాహనాల్లో దర్శనమిస్తారు. ఆ ఒక్కరోజు అన్ని వాహనాల్లో తిప్పుతారనమాట స్వామివారిని. బ్రహ్మోత్సవాల టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో తిప్పుతారు. కానీ బయట ఊరి వాళ్ళు ఒక రోజులోనే స్వామివారిని అన్ని వాహనాల్లో చూడాలి అనుకుంటే రథసప్తమి రోజు చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో. రథసప్తమి కనుక ఇలాగ బంతిపూలతో బాగా డెకరేట్ చేశారు స్టార్టింగ్లోనే. ఇంకా పైకి వచ్చాక ఇలా ఉంది, అంత ట్రాఫిక్ ఉంది. ఇంకా రథసప్తమి కదా, ఆబ్వియస్గా జనాలు ఉంటారు. కానీ ఆ రోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారేమో అని నాకు అనిపించింది. లోపలికి మాడ వీధుల్లోకి వెళ్ళడానికే 2.5 hours పట్టింది. గరుడ వాహనం చూద్దామని చెప్పి వెళ్ళాము, కానీ గరుడ వాహనం కూడా అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకెట్టకేళ్ళకు లోపలికి వచ్చేసాము. లోపల సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇదే అనమాట నేను ఫస్ట్ టైం రావడం రథసప్తమి రోజు. నాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే ఎర్లీ మార్నింగే వస్తే బాగుండేది. అప్పుడే సూర్యప్రభ వాహనం అన్ని వాహనాలు చూసుండొచ్చు. ప్లేస్ కూడా ఉండేది మనకి ప్రశాంతంగా చూడడానికి. సరే ఏదైతే ఏముందిలే, స్వామివారిని దర్శించుకోవడం కదా మనకి కావాలని చెప్పేసి అయితే ఇంకా హనుమంత వాహనంలో దర్శనం చేసుకున్నాం మేము. ఇంకా అలా స్వామివారు హనుమంత వాహనంలో దర్శనం ఇచ్చారు. ఇంకా అంతలోకి వర్షం కూడా స్టార్ట్ అయ్యేసరికి స్వామివారికి ఇలా గొడుగు పెట్టారనమాట. ఇంకా అలా మేము హనుమంత వాహనం అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా అన్ని వాహనాలు చూద్దాం అనుకున్నాము, కానీ వర్షం పడేసరికి దిగేసాము, తిరుపతికి వచ్చేసాము.